ఒకరోజు నేను ఒక గొప్ప దైవజనుని కలవడానికి వెళ్ళాను. ఆ సేవకులు నాతో మాట్లాడుతూ, నువ్వు మా పట్టణానికి వచ్చావుగా, మీటింగ్స్ పెట్టావుగా, చాలా మంది జనం వచ్చారు, నాకు ఏదైనా కాస్త టైం దొరికితే ఖచ్చితంగా టీవీలో నీ వాక్యం చూస్తా, ఎంత సంతోషిస్తానో. అప్పుడు నేను అన్నాను, నా మీటింగ్స్కి జనం బాగొచ్చారని, బాగా మీటింగ్స్ జరిగినాయి అని మీకు ఎలా తెలిసింది అని అడిగాను. నేను వచ్చాగా అన్నాడు. మీరు వచ్చారా? నేను వచ్చా. మరి వస్తే కలిస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని కదా, ఎందుకు కలవకుండా వచ్చేసారు? చక్కగా మీటింగ్ జరుగుతుంది, చక్కగా వాక్య పరిచర్య చేస్తున్నావు, నేను వచ్చి మళ్ళీ హడావిడి చేయటం నాకు ఇష్టం లేక ఒక ఆటోలో కూర్చున్నా. గొప్ప దైవజనులై ఉండి మీరు ఆటోలో కూర్చోవడం ఏమిటి? కూర్చోవడమే కాదు, ఆటోలోనే వచ్చా. ఆ మీటింగ్ నా కారులో వస్తే అక్కడున్న వాళ్ళు నన్ను గుర్తుపట్టి చక్కగా వాక్యం చెప్తున్నావు, ఆ వాక్యం వినకుండా నాతో మాట్లాడాలనో ప్రార్థన చేయించుకోవాలనో గుమ్ముగొట్టడం బాగుండదని చెప్పి నా కారులో రాకుండా ఆటోలోనే వచ్చా. నీ వాక్యం అంతా విన్నా, చాలా సంతోషించి ప్రార్థన చేసి వచ్చేసా. గొప్ప దైవజనుడి పేరు బ్రదర్ యేసన్న గారు ఆ మాటలు చెప్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు దీనులు గొప్ప వాళ్ళు అవుతారో తెలుసా? వాళ్ళు గొప్పగా తమ్మును తాము తగ్గించుకుంటారు కాబట్టి.